హలో గాయ్స్, ఇస్ లక్కీ సర్టిఫైడ్ న్యూట్రిషన్ గా ఫిట్నెస్ ట్రైనర్. మన 90 డేస్ లీన్ బల్కింగ్ సిరీస్ లా ఈ రోజు డే 15 షోల్డర్ అండ్ ట్రైసెప్ ట్రైన్ చేద్దాము. సో ఎవరికైతే ఆల్రెడీ బాడీలో ఫ్యాట్ డ్రాప్ కావాలి యాజ్ వెల్ యాజ్ మజిల్ బిల్డ్ కావాలనుకుంటారో ఎగ్జాక్ట్ వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ సెట్ అవుతుంది. లెట్ స్టార్ట్. సో హెవీ వెయిట్ తీసుకోండి. హెవీ వెయిట్ మీరు ఎంత వెయిట్ తీసుకున్నారో 10 కౌంట్ చేసేటట్లు ఆ వెయిట్ తీసుకోండి. ఇప్పుడు నేను 15 తీసుకున్నా, దానికి ఇంకొక ఆప్షన్గా 7.5 తీసుకున్నా. సో 15 kgsతోనే 10 కౌంట్ చేయండి. షోల్డర్ ప్రెస్, డంబుల్ పొజిషన్ షోల్డర్ దగ్గరకు ఉండాలి, వైడ్ పోవద్దు. ఎల్బో కొంచెం టక్కిన అయి ఉండాలి. పైకి క్లోజ్ అయితే డంబుల్. అయిపోయినాక ఇమీడియట్గా వితౌట్ గ్యాప్ 7.5 తీసుకోండి. సో మీరు హెవీ వెయిట్ 10 కౌంట్ ఏ వెయిట్ తీస్తారో ఆ వెయిట్ తీసుకొని 10 కౌంట్ చేయండి. దాంట్లో హాఫ్ వెయిట్ తీసుకొని మళ్ళీ 10 కౌంట్ వితౌట్ గ్యాప్. సో ఇట్లా ఒక సెట్ అయిపోయినాక సెట్ టు సెట్ 1.5 minute బ్రేక్ ఇవ్వండి. ఇట్లా ఇంక్లైన్ బెంచ్ సపోర్ట్కి తీసుకోండి. ఒక చెస్ట్ బయటకు ఉండాలి బెంచ్కి. లెగ్స్ ఇట్లా సపోర్ట్ పెట్టుకోండి బెంచ్కి. బెంచ్ మనకు స్టేబుల్ ఉండడానికి. ఓన్లీ షోల్డర్ మూమెంట్, ఎల్బో లైట్గా బెండ్ ఉండాలి. ఓన్లీ షోల్డర్ మూమెంట్. మీరు బైసెప్ పట్టుకున్నట్లు పట్టుకోండి. ఈజ్ రాడ్, ఓకే. సూఫీ గ్రిప్ అంటాం దీన్ని. ఫ్రంట్ రైజెస్, ఇది మనకు ఫ్రంట్ డెల్ట్ ట్రైన్ అవుతుంది. యాంటీరియర్ డెల్ట్ అంటాము. ఫ్రంట్ ఎల్బో లైట్గా బెండ్ ఉండాలి. ఓన్లీ షోల్డర్ మూమెంట్ రావాలి, ఎల్బో మూమెంట్ రావద్దు. హైట్ మీ ఫేస్ లెవెల్ తీసుకోండి. ఈ ఎక్సర్సైజ్ మనకు పోస్టీరియర్ డెల్ట్ ట్రైన్ అవుతుంది. సో ఎడ్జ్ కూర్చోండి, ఏదైనా హైట్ ఉన్న బెంచ్ మీద ఎడ్జ్ కూర్చోండి. లెగ్స్ ఫార్వర్డ్ పెట్టుకోండి. డంబుల్ ఇట్లా లెగ్స్ ఈ గ్యాప్లో పెట్టుకోండి, ఓకే. ఎల్బో లైట్గా బెండ్ ఉండాలి. ఓన్లీ షోల్డర్ మూమెంట్. ఒకవేళ మీతో బార్ ట్రాప్ బార్ లేకపోతే నార్మల్ డంబుల్స్తో కూడా పర్ఫామ్ చేయొచ్చు. సో ఓన్లీ కాలర్ మూమెంట్, ఈ ట్రాప్ మూమెంట్ ఒక్కటే రావాలి. ట్రపిషియస్ మజిల్ మూమెంట్. చాలా మంది ఎల్బో మూమెంట్ ఈ మూమెంట్ చేస్తుంటారు. ఇట్లా చేస్తే మీకు ఎగ్జాక్ట్ షోల్డర్ మీద పడదు. షోల్డర్ మీద పడాలంటే ఓన్లీ షోల్డర్ మూమెంట్ రావాలి. అప్, ఓన్లీ ట్రాప్ మూమెంట్ రావాలి. సో కేబుల్ రోప్ ఓవర్ హెడ్ చేసినప్పుడు మనము కేబుల్ హైట్ మీ చెస్ట్ లెవెల్ తీసుకోండి. హైట్ చాలా మంది ఏంటంటే కంప్లీట్ కిందికి వెయిట్ చేస్తుంటారు, షోల్డర్ ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీ చెస్ట్ లెవెల్ పెట్టుకోండి. కేబుల్ హైట్ ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ వస్తుంది. ట్రైసెప్లో కూడా మనకు 3 మజిల్స్ ఉంటాయి, లాటరల్ హెడ్, మీడియల్ హెడ్, లాంగ్ హెడ్. సో ఈ ఎక్సర్సైజ్ మనకు లాంగ్ హెడ్ ట్రైన్ అవుతుంది. ఎవరికైతే హ్యాండ్స్ పెద్ద కనిపించాలి, ఆర్మ్స్ పెద్ద కనిపించాలనుకుంటారో ట్రైసెప్ వీక్లీ 2 times ట్రైన్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ అందులో ఎస్పెషల్లీ ఈ లాంగ్ హెడ్ ట్రైన్ చేయాలి. ఈ ఎక్సర్సైజ్ మనకు లాంగ్ హెడ్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో కేబుల్ ఇట్లా బిహైండ్ ద నెక్ తీసుకోండి. ఒక స్టెప్ ఫార్వర్డ్ ఉండండి. షోల్డర్ లాక్ ఉండాలి. చాలా మంది ఇంకోటి షోల్డర్ ఇట్లా ముందుకు చేస్తారు, అట్లా ఉంటే బైసెప్ మీద ఇంపాక్ట్ పడుతుంది, ట్రైసెప్ మీద పడదు. మీరు కొంచెం స్ట్రైట్ ఉండి షోల్డర్ కూడా వెనక్కి క్లీన్ కావాలి. అప్పుడే మీకు ట్రైసెప్ మంచిగా స్ట్రెచ్ అవుతుంది.
కంప్లీట్ స్ట్రైట్ రావాలి ఎల్బో. సింగిల్ హోల్డ్ కేబుల్ ఎక్స్టెన్షన్. ఇందులో కూడా మనం షోల్డర్ లాక్ ఉండాలి, ఓన్లీ ఎల్బో మూమెంట్ రావాలి. కేబుల్ హైట్ కంప్లీట్ హైట్ పెట్టుకుంటారు. కేబుల్ నుంచి ఒక స్టెప్ కొంచెం వెనక్కి రండి అండ్ ఒక సైడ్కి ఉండాలి కేబుల్. ఇప్పుడు మీరు లెఫ్ట్ హ్యాండ్ చేస్తారు కదా, లెఫ్ట్ హ్యాండ్కి కొంచెం సైడ్కి ఉండాలి, ఇట్లా స్ట్రేట్ ఉండొద్దు. ఓకే, ఓన్లీ ఎల్బో మూమెంట్ కంప్లీట్ స్ట్రేట్ కావాలి. కింద ఎల్బో పైకి చెస్ట్ లెవెల్ తీసుకోండి. పైకి వచ్చినప్పుడు కూడా ట్రైసెప్ మీద వెయిట్ ఉండాలి, వదిలేయద్దు. వెయిట్ మజిల్ మీద వెయిట్ ఉండాలి. కంప్లీట్ డౌన్. ఈచ్ హ్యాండ్ 12 కౌంట్ పర్ఫామ్ చేయండి. ట్రైసెప్ లా లాస్ట్ ఎక్సర్సైజ్ డిప్రెస్. సో డిప్రెస్ చేసినప్పుడు కూడా ఇది కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది. చాలా మందికి డిప్రెస్ చేసినప్పుడు షోల్డర్ మీద వెయిట్ పడుతుంది, ట్రైసెప్ మీద పడదు. సో ప్రాపర్గా ఎట్లా చేస్తామంటే, ఓకే సెటిల్ అయినారు కదా, కూర్చోరు కదా, ఓన్లీ షోల్డర్ మూమెంట్ రావద్దు, ఓన్లీ ఎల్బో మూమెంట్ రావాలి. అండ్ ఎల్బో ఇట్లా బయటకు పోవద్దు, బాడీ క్లోజ్ ఉండాలి. పైకి వచ్చినప్పుడు షోల్డర్ మూమెంట్ రావద్దు. మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేసుకుంటే నా షోల్డర్ ఎక్కువ రేజ్ అయితే లేదు, ఓన్లీ ఎల్బో మూమెంట్ వస్తుంది. ఎల్బో కాంట్రాక్ట్ అవుతుంది, ఫ్లెక్స్. అప్పుడు మీకు ట్రైసెప్ మీద మంచి ఇంపాక్ట్ పడుతుంది. ఓకే, షోల్డర్ ఎక్కువ రేజ్ అయితే లేదు, ఎల్బో వెనక్కి పోతుంది. కంప్లీట్ డౌన్, కంప్లీట్ డౌన్. డేస్ లీన్ బల్కింగ్ సిరీస్ లా డే 15 వర్కౌట్ అయిపోయింది షోల్డర్ ట్రైసెప్. డే 16 వర్కౌట్ లో కలుగుతాం, మళ్ళీ రేపు కలుగుతాము. డే 16 లో మనము బ్యాక్ యాజ్ వెల్ యాజ్ బైసెప్ ట్రైన్ చేస్తాము. ఓకే, ఇఫ్ యు లైక్ ద వీడియో హిట్ ది లైక్ బటన్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, కామెంట్ చేయండి. బాయ్.